జగన్‌కి భద్రత ఇవ్వాలా లేదా అన్న దాంట్లో ప్రభుత్వం స్పష్టంగా కనబడుతుంది. అంతమంది ఎస్పీలను పెట్టాం, ఇంతమంది పోలీసులు పెట్టాం అనే మాటలు తప్ప చేతల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నది స్పష్టం. దాని వెనకాల ఏదో వ్యూహం కూడా ఉండుండొచ్చు. వాళ్ళే అసమర్థులు, లేకపోతే వాళ్ళ కంట్రోల్ ఉండదు, విచ్చలవిడి బ్యాచి అని ప్రజలకి చెప్పే ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు విషయంలో ఇట్లాంటి పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు టూర్లన్నిటికీ కూడా సెక్యూరిటీ పర్ఫెక్ట్గానే ఇచ్చారు. ఇంకా చంద్రబాబే పోలీసుల్ని మీరు అడ్డుకోవద్దు అంటూ గదమాయించేవాళ్ళు. ఎవరైనా పోలీసులు అక్కడ ఆ రూప్ పార్టీగా పెట్టి కార్యకర్తల మీద పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు వాళ్ళని మందలించి కార్యకర్తలు వెనకేసుకొచ్చిన సందర్భాలు. ఇక్కడ జగన్ దానికి అట్లా కాదు. అసలు హెలికాప్టర్ దగ్గరైనా లేకపోతే కనుక బండి వెళ్తున్నప్పుడు మీద పడేటటువంటి పరిస్థితి, కంట్రోల్ లేని పరిస్థితి. రేపు పొద్దున ఏదైనా జరిగితే కార్యకర్తల మీద తోసేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. లేదా ఇప్పుడు ఈ వీడియోలన్నీ పెట్టేసేసి వాళ్ళ కార్యకర్తల కంట్రోల్ లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టే కనబడుతోంది. ఇక ప్రభుత్వము పోలీసు యంత్రాంగం చేష్టలుడికి చూడటం కాదు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఇక జగన్ తన సెక్యూరిటీని తను చూసుకోవాలి. వాళ్ళ పార్టీ ప్లాన్ చేసుకోవాలి. రోప్ పార్టీ పక్కాగా ఉండాలి. అదే సందర్భంలో హెలికాప్టర్ల దగ్గరైనా సిస్టమేటిక్గా ఉండాలి. నాయకులు బాధ్యతగా ఉండాలి. జగనే లేకపోతే అనేటటువంటిది అవతలోళ్ళ కోరిక. జగనే తమకు కావాలి అనుకున్నప్పుడు క్రమశిక్షణ పాటించాల్సి ఉంది. విచ్చలవిడితనం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీదే.